ఇంకొంచెం స్పీడ్. కోసం ప్రతి ఒక్కరి జీవితంలో 4 అంశాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని? 4 అంశాలు. అది పుట్టిన పిల్లాడి నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరి జీవితాలు 4 ఉంటాయి. కాబట్టి మీరు ఏ విధంగా చెక్ చేసుకున్నా సరే ఆ 4 ఏంటంటే, ముందుగా ఆరోగ్యం అండి. ఆరోగ్యమే లేకపోతే ఎంత ఆనందంగా ఉండే ఏం లాభం? వస్తుందా? ఎన్ని డబ్బులు సంపాదించినా ఆరోగ్యం వస్తుందా? నయమవుతుంది కానీ పూడ్చలేం దాన్ని. అందుకే ఆరోగ్యం అనేది ఫస్ట్ వన్. నెక్స్ట్ సంబంధాలు, బంధాలు, అనుబంధాలు కూడా అవసరమే. అవి కూడా అవసరమే. ఎందుకంటే మన సమాజంలో ఒంటరిగా బ్రతకగలమా? నాకు ఎవరొద్దు, నేను సోలోగా ఉంటానంటే కుదురుతుందా? అప్పుడు నీ జీవితం సగంతోనే ఆగిపోతుంది, పరిపూర్ణం కాదు. కాబట్టి బంధాలు, అనుబంధాలు కూడా అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ కెరీర్. మరి మనకు బాధ్యతలు ఉన్నాయి, మనకు ఒక మిషన్ ఉండాలి. మరి మిషన్ ఏంటి కదా? మిషన్ అనేది విన్నారా? మా ఎంఆర్ఎంఎస్లోనే వింటుంటారు. ఎంఆర్ఎంఎస్ మిషన్ స్టేట్మెంట్ అని మా పిల్లలు చెప్పేస్తుంటారు. ఫిజికల్లీ స్ట్రాంగ్, కాగ్నిటివ్లీ పవర్ఫుల్. మా పిల్లలు అవన్నీ భలే చెప్పేస్తారు. మరి మనకంటూ విషన్ ఉండాలి కదా. అంటే నువ్వు జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నావు, నీ జీవిత ప్లాన్ ఏంటి, నీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, నీ లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ మనం చేసుకున్నప్పుడే కదండి అది మన కెరియర్. అది కూడా ప్రతి ఒక్కరికి ఉందా లేదా కెరియర్ అనేది? ఆరోగ్యం ఉండాలి, రిలేషన్స్ ఉండాలి, కెరియర్ కూడా ఉండాలి. లాస్ట్ ఫైనల్, ఇది లాస్ట్ స్టేజ్ అండి, సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇదే మానసిక ప్రశాంతత. అన్నీ చేసుకున్న తర్వాత నా లక్ష్యాన్ని నేను చేరుకున్నానా లేదా, నా జీవిత ఆశయం అనేది నెరవేరిందా లేదా, నేను మానసికంగా ప్రశాంతంగా ఉన్నానా లేదా, మన గురించి మనం సెల్ఫ్గా చెక్ చేసుకోవడం. ఒక క్వశ్చన్ వేస్తాను, మీలో ఎంతమంది ఐ యామ్ పవర్ఫుల్ మదర్ అని అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. దయచేసి పక్కకు చూడకండి, మీరే పవర్ఫుల్. ఆల్బర్ట్ ఐన్స్టైన్. మరి వీళ్ళు ఎవరో తెలుసా కదా? మరి వాళ్ళు బార్న్ సైంటిస్ట్లా, పుట్టగానే సైంటిస్టులు అయిపోయారా? లేదు కదా. మరి వాళ్ళు ఎలా అయ్యారు? మీకు ఒక విషయం తెలుసా? థామస్ ఆల్వా ఎడిసన్ని టీచర్స్ వీడంత వేస్ట్ ఫెలో ఇంకెవరు లేరు అని ముద్ర వేశారు. తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్కి స్కూలింగ్లో చాలా రోజులు మాటలే రాలేదంట. మరి అలాంటి వ్యక్తులు అంత గొప్ప సైంటిస్టులుగా అవ్వడానికి ఏంటి కారణమై ఉంటుంది? ప్రయత్నం. ఓకే, ఇంకా పట్టుదల, హార్డ్ వర్క్.